హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం ప్రేయర్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రభుజీ. సో ఈ రోజు మనం అనుకున్న టాపిక్ ఏంటి అంటే ఎలా భగవంతుడు మనల్ని మన తప్పుల ద్వారా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయగలడు, మనకి రక్షణ ఇవ్వగలడు అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అయితే దీని గురించి మనము మహాభారతంలో జరిగిన ఒక కథ, ఒక వృత్తాంతం గురించి డిస్కస్ చేస్తూ దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెర్నింగ్స్ ఏంటి అన్నదాన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ఒకసారి ఏమవుతుందంటే దుర్యోధనుడి దగ్గరికి దుర్వాసముని ఆయనతో పాటు ఆయన 10,000 మంది శిష్యులు ఒకసారి దుర్యోధన దగ్గరికి వస్తారు. సో దుర్వాసముని దేనికి ప్రతీక? దుర్వాసమునికి ఈజీగా మనం ఏం తెప్పించగలము తెలుసా? మీకు ఐడియా ఉందా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. పాపం పాపానికి ప్రతీక.
ఆయనకి ఒక చిన్న తప్పు జరిగినా, ఏమన్నా కొంచెం అజిటేటింగ్‌గా అనిపించినా గూడా వెంటనే కోపమొచ్చేస్తదనమాట దుర్వాసమునికి. సో, దుర్యోధనకి అది తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా దుర్వాసమునికి నచ్చే పద్ధతిలో ఆయన బిహేవ్ చేసి దుర్వాసమునిని ప్లీజ్ చేస్తారనమాట. అయితే దుర్వాసముని దానికి తృప్తి పడి అడుగుతారు దుర్యోధనని. "నువ్వు నీ ఆతిథ్యానికి నేను చాలా తృప్తి పొందాను. నీకు ఏం కావాలో అడుగు. నేను దాన్ని తీర్చడానికి ట్రై చేస్తాను" అని చెప్పి అంటారనమాట. సో, అప్పుడు దుర్యోధన ఏమంటారంటే, "మీరొక పని చేయాలి. ఏంటంటే, ఇప్పుడు నాకెలా అయితే మీరొచ్చి మీ సాంగత్యాన్ని ఇంతమంది మీ శిష్యులందరూ వచ్చి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మాకిలా మంచి చేశారు, మాకిలా మేలు చేకూర్చారు కాబట్టి, సో, అడగాలనుకుంటున్నానంటే, మీరు మా సోదరులు అడవిలో ఉన్నారనమాట వాళ్ళు. సో, మీరు వారి దగ్గరికి కూడా వెళ్ళి, వారికి కూడా మీ ఆతిథ్యాన్ని ఆహ్, అంటే మిమ్మల్ని హోస్ట్ చేసే భాగ్యం వాళ్ళకివ్వాలి. సో, మీ సేవ చేసుకునే భాగ్యం వాళ్ళకి కలిగించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను" అంటారనమాట. అయితేను ఫెయిర్ ఆస్క్, మీరు మంచి కోరికే అడిగారు. నేను వారి దగ్గరికి కూడా వెళ్తాను అని చెప్పి దుర్వాసముని అంటారు. అయితే దుర్యోధన ఏమంటారంటే, "కానీ మీరొక పని చేయాలి. ఏంటి అంటే, మీరు ఎప్పుడు వెళ్ళాలి అంటే, వాళ్ళందరూ హాయిగా తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే టైంలో మీరు వెళ్ళండి. ముందు వెళ్తే వాళ్ళు తినకుండా మీకు సేవ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా! సో, మీరు వాళ్ళు భోజనం అన్నది చేశాక, మధ్యాహ్నం అయిపోయాక భోంచేశాక రెస్ట్ తీసుకుంటారు కదా! సో, ఆ టైంలో మీరు వెళ్ళండి" అంటారనమాట. కానీ దుర్యోధన ఇంటెన్షన్ ఏంటి అనేది మనం పోను పోను చూద్దాం. సో, దుర్వాసముని ఫైన్, మీరు చెప్పినట్టే చేస్తాను నేను. మీరు నాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు కాబట్టి, మీ కోరిక నేను తీర్చడానికి ట్రై చేస్తాను అంటారు. సో, అలాగా దుర్వాసముని ఆయన 10,000 మంది శిష్యులు అందరూ కలిసి అడవిలో ప్రయాణం అన్నది మొదలుపెట్టారు. సో, ఇంకా ఆల్‌మోస్ట్ ఎప్పుడైతే ఈ పాండవులందరూ అడవిలో ఒక కుటీరంలో ఉంటారో, సో, అక్కడికి చేరడానికి వచ్చేలోపు ఒక శిష్యుడొచ్చి చెప్తారనమాట. ఇలా దుర్వాసముని వస్తున్నారు. మేము ఇలా 10,000 మంది ఆహ్, శిష్యులందరం కలిసి వస్తున్నాము. సో, మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికొస్తున్నారు అని చెప్పి చెప్తారు. అయితే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళేమైనా రాజ్యంలో ఉన్నారా? వాళ్ళకెవరైనా వెనక సేవకులు అలా ఉన్నారా? లేదు. లేరు. కానీ ధన్యవాదాలు. ఆ! వాళ్ళు కేవలం అరణ్యంలో ఉన్నారక్కడ. అరణ్యవాసం చేస్తూ ఉన్నారక్కడ. కానీ వాళ్ళకేంటి అంటే సూర్య భగవానుడి నుంచి ఒక అక్షయ పాత్ర అన్నది గిఫ్ట్ ఒస్తదనమాట. సో, అక్షయ పాత్ర ఏంటి అంటే, అందులో ఒకసారి వంట చేశాక ద్రౌపదీ దేవి తినేంత వరకు కూడా ఎంతమందైనా రానియండి, అక్షయ పాత్ర అన్నది ఫుడ్ సప్లై చేస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా! సో, అక్షయ పాత్రలో వండడం జరిగాక ఎంతమందికైనా ఫుడ్ సప్లై చేయొచ్చు. ఎంతవరకు చేయొచ్చు అంటే ద్రౌపదీ దేవి తిననంత వరకు. బట్ ఒక్కసారి ద్రౌపదీ దేవి తినేసిందనుకోండి, అక్షయ పాత్ర మాత్రం ఇంక ఫుడ్ ఇవ్వడం ఆపేస్తది. ఇంకా ఆ రోజుకి అక్షయ పాత్ర నుండి ఫుడ్ అనేది రాదు. సో, దుర్యోధన ఇంటెన్షన్ చూసారా? దుర్యోధన ఏమన్నారు? "వారందరూ భోజనం చేశాక మీరు వెళ్ళండి దుర్వాసముని" అంటారు. అంటే దుర్యోధనకి తెలుసు పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉంది. ఒకవేళ ద్రౌపది కనుక భోజనం చెయ్యకముందు దుర్వాసముని వారి శిష్యులు అందరూ అక్కడికి చేరగలిగినట్లయితే అక్షయ పాత్ర ఉంది గాబట్టి వారు ఎంతమందికైనా భోజనాన్ని పెట్టగలరు. సో, అలా చెప్పకుండా వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉంది, మీరు వెళ్ళండి ఇదంతా చెప్పకుండా ఏమంటారు? వాళ్ళందరూ తిన్న తర్వాత రెస్ట్ తీసుకునే టైంలో మీరు వెళ్ళండి అంటారు. సో, దుర్వాసముని అలానే చేస్తారు. సో, ఇప్పుడేమైపోయింది? సడెన్‌గా వాళ్ళ శిష్యులొచ్చి ఇలాగ దుర్వాసముని మేము 10,000 మంది అందరం కలిసొస్తున్నాము అనని చెప్పగానే యుధిష్ఠిర్ మహారాజ్‌కి ఒక్కసారిగా గుండెలో ఒక గుబులు ఒకటి మొదలైతుందనమాట. వెంటనే లోపలికి వెళ్లి అడుగుతారు ద్రౌపదిని. "నువ్వు భోంచేసావా?" అని అడుగుతారు. "ఆ! నేను చేసేసాను. అయిపోయింది. అక్షయ పాత్ర కూడా కడిగి పెట్టేసేసాను. అయిపోయింది" అని అంటారనమాట. అయిపోయింది, ఇంకా మన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు దుర్వాసముని ఆయన 10,000 మంది శిష్యులందరూ వస్తున్నారు. ఇప్పుడు వారికి మనం భోజనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నువ్వేమో తినేసావు. ఇంక మనకి అక్షయ పాత్ర నుండి భోజనం అన్నది ఇంక రాదు. ఇప్పుడు ఇంతమందికి మనం ఎలా ఫుడ్ ప్రిపేర్ చేయాలి? మన ఇంటికి ముగ్గురు, నలుగురొస్తేనే మనం కష్టపడుతూ ఉంటాం. అలాంటిది ద్రౌపది దేవి ఒక్కటి 10,000 మందికి చేయడం అంటే ఇంపాసిబుల్ టాస్క్. సో, అప్పటికప్పుడు ద్రౌపది దేవి చేసి పెట్టడం అన్నది కుదరని పని. అండ్ అక్షయ పాత్ర ద్వారా పోనీ అది తీసుకొని వీళ్ళకి భోజనాన్ని పెడదామా అంటే, అక్షయ పాత్రలో ఆల్రెడీ ద్రౌపది తినేసింది. ఇంకా అక్షయ పాత్ర నుండి ఫుడ్ అనేది రావడం లేదు. సో, ఇంకేం చేయాలో వాళ్ళకి తోచని పరిస్థితి. ఇంక వాళ్ళకి అర్థమైపోయింది. ఇంక దుర్వాసముని కి కోపం తెప్పిచ్చేస్తాము. దుర్వాసముని మనల్ని శపిస్తారు. ఆ శాపానికి మనం గురవ్వాల్సిందే అనుకుంటూ ఉంటారు. సో, అంతలోపు దుర్వాసముని రానే వస్తారు. వచ్చి చెప్తారు, "మేమిక్కడ నదీ స్నానం చేసి వస్తాము. మా అందరికీ మీరు ఆతిథ్యాన్ని రెడీ చేసి పెట్టండి. భోజనాన్ని రెడీ చేసి పెట్టండి. మేము వస్తాము" అంటారు. ఇంకా ద్రౌపది దేవికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. సో, ఆ టైంలో ద్రౌపది దేవి ఏం చేసిందంటే, వెంటనే
ఒక పక్కకు వెళ్ళి కూర్చొని కృష్ణని, హే కృష్ణ, హే జనార్దన, హే గోవింద, మా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. నువ్వు తప్ప నాకు ఇక్కడ ఈ సొల్యూషన్ ఇవ్వడానికి ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ఆమె ఆర్తితో ప్రేయర్ చేయడం మొదలుపెట్టింది. సో కృష్ణ వచ్చేస్తారు. సో కృష్ణ వచ్చేసి అడుగుతారు. కృష్ణ వచ్చేసి హాయిగా అక్కడ కూర్చొని నవ్వుతూ ఏంటి ద్రౌపది దేవి పిలిచావు? సరే పిలిచిన తర్వాత సంగతి, ముందు నాకైతే ఆకలేస్తుంది, భోజనం పెట్టు అంటారనమాట. ద్రౌపది దేవి అంటుంది, నువ్వు ఇంతమందికి భోజనం పెట్టడానికి ఎలా నాన్న సొల్యూషన్ కోసం నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు వచ్చి కూర్చొని నాకు మళ్ళీ ఆకలేస్తుంది అన్నం పెట్టంటావేంటి కృష్ణ? నా పరిస్థితి ఇలా ఉంది. వెనక దుర్వాసముని 10,000 మంది శిష్యులు అందరూ కలిసి వస్తూ ఉన్నారు. నాకు వాళ్ళకి ఎలా భోజనం పెట్టాలో తెలియడం లేదు. దీని నుండి నన్ను కాపాడతావని చెప్పి నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టంటున్నావు. ఇది కృష్ణ అని చెప్పి ద్రౌపది దేవి అంటుంది. ఆ లేదు నాకు ఆకలేస్తుంది, నువ్వు పెట్టాల్సిందే ఎప్పుడు అంటారు. లేదు ఫుడ్ లేదు, ఉంటే ఎందుకు పెట్టను అంటుంది అనమాట. ఏది అక్షయ పాత్ర తీసుకొని రా అంటే, అక్షయ పాత్ర నేనంతా తినేసి కడిగి శుభ్రంగా పెట్టాను అంటే, లేదు లేదు తీసుకొని రా అంటారనమాట. సో ద్రౌపది దేవి తీసుకొని వస్తుంది. సో వెతుకు అందులో అంటారు. ఏం వెతకమంటావు కృష్ణ అయిపోయిందంటే, చూడు నువ్వు నేను చెప్పినట్లు చేయి అంటారు. సో అందులో మొత్తం చూడడం మొదలు పెడుతుందనమాట. సో చూస్తా ఉంటే ఏదో ఒక కార్నర్‌లో ఒక చిన్న గ్రెయిన్, అంటే మనం సరిగా కడగకపోతే ఒక రవ్వంత మెతుకు అలా మిగిలిపోతుంది గదా! ఒక చిన్న గ్రెయిన్, ఒక చిన్న వెజిటబుల్, ఒక పీస్ అలాగా, ఒక కూరగాయ ముక్క, ఒక మెతుకు అన్నం అట్లా ఉండిపోయింది ఒక కార్నర్‌లో. సో అక్కడుంది చూసావా ఒక చిన్న మెతుకు, అది తీయి అంటారు. సో అది తీసి నాకివ్వు అంటారు. సో కృష్ణ. సో అది ద్రౌపది దేవి కృష్ణకివ్వగానే కృష్ణ అది నోట్లో పెట్టుకుంటారు. నోట్లో పెట్టుకోగానే ఏమవుతుంది అంటే, ఎవరైతే నది స్నానం చేయడానికి దుర్వాస ముని ఆయన 10,000 మంది శిష్యులు వెళ్లారో, ఒక్కసారిగా వాళ్ళకి కడుపు నిండా తింటే మనకి ఇలాగా పీకల దాకా తిన్న ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుంది ఇంకా, ఇంకొక్క రవ్వ గూడా లోపలికి నేను పోనిచ్చలేను. అంత ఫుల్‌గా అప్ టు ద బ్రిమ్ ఇంతవరకు నేను తినేసాను. ఇంక నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటాం గదా! అలాంటి ఫీలింగ్ రావడం స్టార్ట్ అయింది. సో దుర్వాస ముని అండ్ వాళ్ళ శిష్యులందరూ కూడా ఎంతో దూరం నడక మార్గంలో గదా అప్పుడొచ్చేది అడవిలో అంటే. సో చాలా దూరం నడిచొచ్చారు గాబట్టి చాలా అలసిపోయి చాలా ఆకలిగా ఉంది అప్పటి వరకు వాళ్ళకి. ఎప్పుడైతే పాండవులు ఆతిథ్యం తీసుకొని వాళ్ళ ఆకలి తీర్చుకోవాలనుకుంటూ ఉన్నారు. సో నది స్నానం చేసి అవును. అట్లా బయటికి వస్తుండగానే, నది స్నానం చేసి బయటికి వస్తుండగానే వెంటనే వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంది? మొత్తం ఇలా పీకల వరకు తిన్నంత ఫీలింగ్ వచ్చింది. సో దుర్వాస ముని అంటున్నారు, "ఏంటిది ఇప్పటిదాకా ఇంత ఆకలిగా ఉంది. సడెన్‌గా ఇంత ఫుల్‌గా తిన్న ఫీలింగ్ వస్తుంది" అని చెప్పంటే, శిష్యులు గూడా అంటున్నారు, "అవును గురువుగారు, మా అందరికీ గూడా అదే ఫీలింగ్ ఉంది. మొత్తం కడుపు నిండా తినిపోయి ఇంకసలు మాకు ఇంకొక్క మెతుకు గూడా తినేంత గ్యాప్ లేదు. అలా ఉంది ఫీలింగ్" అంటారు. సో ఇంక దుర్వాస ముని అండ్ వాళ్ళ శిష్యులు అనుకుంటారు, మనం ఓ పక్కన యుధిష్ఠిర్ మహారాజ్‌కి మొత్తం వంట ఏర్పాట్లు చేయమని చెప్పాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి తినలేదంటే పరిస్థితి ఏంటి? అందులోనూ అప్పుడేమవుతుంది అంటే భీమ పరిగెత్తుకుంటూ వస్తున్నారనమాట. సో కృష్ణ చెప్తారు, "ఎళ్లి వాళ్ళని తీసుకొని రా" అని చెప్పి చెప్తారిప్పుడు. సో కృష్ణ ఎప్పుడైతే ఆ మెతుకు తింటారో అప్పుడు భీముడికి చెప్తారు, "నువ్వెళ్లి దుర్వాస మునిని వాళ్ళ శిష్యులందరిని తీసుకొని రా" అని చెప్తారు. అప్పటికి కంగారు పడుతూనే ఉంటారు కానీ కృష్ణ పైన నమ్మకం, సరే కృష్ణ ఉన్నారు. కృష్ణ ఖచ్చితంగా దీని నుండి మనల్ని కాపాడతారు అని చెప్పి అక్కడ ఫుడ్ ఏం లేకపోయినా గానీ భీమ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అండ్ భీమ ఎలా తింటారు అంటే, భీమ ఈస్ ఫేమస్ ఫర్ హిస్ ఈటింగ్. అంటే వొరేషియస్ ఈటర్ అంటారు. ఈటర్ అంటారు. అంటే చాలా, చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటారు భీమ. అండ్ భీమ పరిగెత్తుకుంటూ వస్తూ భీమ వడ్డించడం మొదలుపెట్టారనుకోండి, ఇంక మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్రెడీ పీకల దాకా ఉంది. ఒక మెతుకు గూడా తినలేని పరిస్థితి. అలాంటిది భీమ ఉండి వడ్డించడం మొదలుపెట్టారనుకోండి, ఇంక అంతే మన పరిస్థితి ఔట్ అని చెప్పి దుర్వాస ముని వాళ్ళ శిష్యులందరూ అనుకుంటూ ఉంటారు, భీమ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి భీమ చేతికి మనం చిక్కామంటే ఇంక మన పని ఔట్. మనం ఇప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే అయితుంది. మన వల్ల కాదు. యుధిష్ఠిర్ మహారాజ్‌కేమో చెప్పాము అంతా రెడీ చేయమని చెప్పి, ఇప్పుడు వెళ్లి అక్కడ మేము తినలేము అంటే అది పెద్ద అపరాధం అయిపోతుంది. సో ఇలా కాదు అని చెప్పి వాళ్ళు ఏ దారిలో అయితే నది స్నానం ఎళ్లారో అటు నుండి అటు ఇంకొక దారి వైపు నుండి వాళ్ళు పరిగెత్తడం మొదలుపెడుతూ ఉంటారు. సో భీమ చూసి ఎక్కడ చూసినా వాళ్ళకి కనిపించడం లేదు. నది స్నానానికొచ్చారు గదా! ఏమైపోయారు? ఇక్కడే ఉన్నారు గదా! అనుకుంటారు. సో, ఆ చుట్టుపక్కల ఒకళ్ళని అడిగితే, లేదు ఇందాకే దుర్వాసుని వాళ్ళ 10,000 మంది శిష్యులందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ దారిలో వెళ్ళిపోయారు అనుకుంటారు. సో, భీమాకి ఇంకేం చేయాలో అర్థం గాక మళ్ళీ వెనక్కొస్తారు. వెనక్కొచ్చి కృష్ణకి చెప్తారు జరిగిందంతా. నేను వెళ్ళాను కానీ అక్కడ వాళ్ళెవరూ లేరు. వాళ్ళు అటు నుండి అటే వెళ్ళిపోయారు. మరి ఎందుకో తెలియదు అంటారు. అప్పుడు కృష్ణ చెప్తారనమాట మెల్లిగా. అంటే పాండవులు రియలైజ్ అయితారు. సో కృష్ణ ఎప్పుడైతే ఒక్క మెతుకు అన్నం తిని కృష్ణ హమ్మయ్య! ఇప్పుడు నా ఆకలి తీరింది. నేను తృప్తి చెందాను అని ద్రౌపది దేవితో అంటారో, కృష్ణ తృప్తి చెందడం వల్ల
ఆ వెనక ఉన్న దుర్వాసముని, ఆ శిష్యులందరూ కూడా తృప్తి చెందారు. సో, కృష్ణకి మనం ఒక రవ్వంత ఇచ్చుకుంటే సో, దీని నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అంటే, చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం. భగవంతుని కోసం ఇస్తూ ఉంటే ఏమొస్తది మనకి? మనం ఇంకేదన్నా చేస్తే మనం భౌతికంగా ఏదన్నా చేస్తే మనం ఏదన్నా సాధించొచ్చు. భగవంతునికి ఇస్తూ ఉంటే ఏమొస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసారా? ద్రౌపదీదేవి ఇచ్చిందంతా ఒక రవ్వంత. కానీ ఎంత పెద్ద ప్రమాదం నుండి దుర్వాసముని ఫేమస్ ఫర్ హిస్ యాంగర్ అంటే ఆయనకి కోపానికి ఇంకా ప్రతీక అన్నమాట. ఏం తప్పు చేసినా, ఏం జరిగినా కూడా దుర్వాసముని వెంటనే శపించేస్తారు. సో, అలాంటి దుర్వాసముని వాళ్ళ శిష్యులందరూ వచ్చినప్పుడు మన ఆతిథ్యం స్వీకరించడానికే వారు ఇక్కడికొచ్చారు. అలాంటిది మన దగ్గర ఫుడ్ లేదు అంటే ఇంకా ఆయనకి ఎంత కోపం వస్తుంది. సో, చాలా టఫ్ సిట్యుయేషనా కాదా ఇది? సో, ఒక పక్క అంతమంది మన ఇంటికొచ్చి మనం ఏం పెట్టలేని స్టేజ్‌లో ఉండి అండ్ పెట్టలేని స్టేజ్‌లో నార్మల్‌గా మేము పెట్టలేకపోతున్నాం అర్థం చేసుకునే వాళ్ళైతే ఓకే. అర్థం చేసుకునే ఇది కాదు కదా! ఆయనకి కోపమొచ్చేసి వెంటనే శపించేసారనుకోండి. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ. సో, ఇప్పుడు ఇంకెలా చేయాలి అంటే, మనకి ఏమి చేయాలో తెలియనప్పుడు, ఏమి చేయాలో తెలిసింది అంటే, దెన్ వి ఆర్ ఇంటెలిజెంట్. అంటే దాని అర్థం ఏంటి? వెన్ వి డోంట్ నో వాట్ టు డు. వెన్ వి నో వాట్ టు డు, వెన్ వి డోంట్ నో వాట్ టు డు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందా దుర్వాస మునికి పెట్టడానికి, వాళ్ళకి ఫుడ్ అనేది సప్లై చేయడానికి అంటే వాళ్ళకి లేదు. సో, వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. కానీ ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళకేం చేయాలో తెలుసు. ఏం చేశారిక్కడ వాళ్ళు? భగవంతునికి ప్రే చేశారనమాట. సో, సమ్‌టైమ్స్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఔట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో ఉండవు. మనం చేతులు ఎత్తేసేయాల్సిందే. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనకి ఏం చేయాలో తెలిసింది అంటే వి ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా అల్టిమేట్ సొల్యూషన్ ఎవరు ఇవ్వగలరో వారి వైపు మనం తిరిగాము అంటే మనం సొల్యూషన్ వైపు తిరిగినట్లా కాదా? డెఫినిట్‌గా తిరిగినట్లే. సో, ద్రౌపదీదేవి ఏం చేసింది? తనకేం చేయాలో తెలీదు. ఇంతమందికి ఇప్పుడు ఎలా వంట చేసి, ఎలా వారిని చూసుకోవాలో తెలియదు. సో, అలాంటి టైంలో ఆమె చేసిందేంటి? భగవంతునికి ప్రే చేసింది. అండ్ కృష్ణ. భగవంతుడు యెస్. ఎగ్జాక్ట్‌లీ. కృష్ణకి ప్రే చేసింది. సో, మన సిట్యుయేషన్ మన లైఫ్‌లో కూడా చాలా సార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అండ్ ప్రతిదీ కూడా మన కంట్రోల్‌లో కూడా ఉండదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం చేయాల్సింది ఏంటి అంటే హంబుల్‌గా, వినయంగా భగవంతుని దగ్గరికెళ్ళి, మన ప్రాబ్లమ్ అనేది చెప్పి, మనము నాకు ఆ దారి చూపించు కృష్ణ అని చెప్పి వేడుకోవడం అన్నమాట. సో, ద్రౌపదీదేవి అదే చేసింది. భగవన్ నామాలు తీసుకొని భగవంతునికి ప్రే చేసింది. సో, భగవంతుడొచ్చేసాడు. అండ్ నెక్స్ట్ ఏం చేశారు? అసలే ఇక్కడ నేనేం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉంటే, "నువ్వు నాకు ఆకలేస్తుంది అంటున్నావు కృష్ణ" అన్నప్పుడు, కృష్ణ చెప్తారు, "అది తీసుకోనిరా, అందులో ఉంది నాకివ్వు" అని. సో, భగవంతుడికి మనం కొంచెం ఏదన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, మనం ఎప్పుడు కోల్పోయిన వాళ్ళం కానే కాము. ఇప్పుడు ద్రౌపదీదేవి ఇచ్చింది మెతుకు, ఒక చిన్న గ్రెయిన్ అనేది ఇచ్చింది భగవంతునికి. ద్రౌపదీదేవి ఏమన్నా కోల్పోయిందా ఇక్కడ? లేదు. ఇన్‌ఫాక్ట్ చాలా పొందిందావిడ. సో, ఎంతో కోల్పోవాల్సిన సిట్యుయేషన్ నుంచి భగవంతుడు కాపాడారనమాట. సో, మనం కూడా మన జీవితంలో భగవంతుని కోసం మన సమయాన్ని కానీ, మన ధనాన్ని కానీ, మన దగ్గరున్న ఏమన్నా టాలెంట్స్‌ని గానీ, ఏమన్నా భగవంతునికి ఇవ్వడానికి మనం హంబుల్‌గా, మనం సిన్సియర్‌గా ప్రయత్నం చేసినట్లయితే, మనం కోల్పోయిన వాళ్ళం అవుతామా? లేదు. డెఫినెట్‌గా కాదు. లేదు మాత. డెఫినెట్‌గా కాదనమాట. సో, ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటి అంటే ఒక సర్వెంట్ ఒక ఇంట్లో ఒక వ్యక్తి తన లైఫ్ లాంగ్ పని చేస్తూ ఉంటారు. సో, ఒకప్పుడు సర్వెంట్స్ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళకి డబ్బులివ్వడం అనేది ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఫుడ్ అనేది చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అవసరాలనేవి చూసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ అవసరాలనేవి చూసుకుంటూ ఉంటారు గానీ స్పెసిఫిక్‌గా డబ్బులనేవి ఏమి ఇవ్వరనమాట. సో, అలా ఒక వ్యక్తి ఒకరి ఇంట్లో సేవలన్నీ చేసి, చేసి, చేసి ఇంకా ఆయన ఏజ్ అన్నది పెద్దగా అయిపోయాక ఇంకా ఆయన వాళ్ళ ఓనర్ దగ్గరకొచ్చి చెప్తారు. నేనిలాగా ఇంకా హ్మ్. రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా చాలా కాలం చేశాను. ఇంకా నాకు ఆరోగ్యం అనేది సహకరించడం లేదు. సో, నేనింకా ఇక్కడ ఈ పని నుండి సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అంటారు. ఓకే. సరే నువ్వు చాలా సేవలందించావు మాకు. చాలా సంతోషము. నువ్వింక వెళ్ళి నీ లైఫ్‌ని జీవించొచ్చు అని చెప్తారు ఆ ఓనర్. సో, ఆయనింకా ఎవరైతే ఆయన సర్వెంట్ ఉంటారో ఆయన కళ్ళల్లో ఏడుపు రావడం మొదలుపెడుతూ ఉంటుంది. సో, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఓనర్ అడిగితే, నేను నా జీవితాంతం నా కోసం అంటూ ఏది పెట్టుకోకుండా మీకే సేవలు చేస్తూ ఉన్నాను.
సో ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సిన స్టేజ్ వస్తుంది, నేను ఇంకా సేవ చేయలేని స్టేజ్ వచ్చింది, ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటారు. సో అప్పుడు ఆ ఓనర్ నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు అని చెప్పి వేరే రూమ్లోకి పంపిస్తారు. పంపించి అక్కడ ఒక వైట్ క్లాత్ కప్పి కొన్ని కుండలు ఉన్నాయి, ఆ క్లాత్ తీసుకొని ఆ కుండల్ని తీసుకొని రా అంటారు. సో ఆ క్లాత్ తీయగానే ఆ కుండల నిండా కూడా డబ్బు ఉంటుంది, ధనం అన్నది పెడతారనమాట. ఏంటి సార్ అంటే, ఏంటండి ఇవన్నీ తెమ్మన్నారు ఏంటి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే, సో నువ్వు నాకు నీకంటూ ఏం దాచుకోకుండా చాలా చేశాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, నీ తరపున నేను దాయడం మొదలు పెట్టాను. సో నువ్వు చేసిన ప్రతి సేవకి కూడా నేను ఇన్ని సంవత్సరాలు దాయగా దాయగా ఇన్ని కుండల నిండా ధనం అన్నది నువ్వు చేసుకున్న సేవకి నేను పెట్టింది. సో ఇప్పుడు ఈ ధనం అంతా నీది అని చెప్పి చెప్తారనమాట ఆయన. ఆయన వెంటనే ఏడవడం మొదలు పెడతారు. సో భగవంతుడికి మనకి కూడా ఉన్న రిలేషన్ అలాంటిదే. మనం అనుకుంటూ ఉంటాం మనం ఎంతో చేస్తున్నాం భగవంతునికి, మనకి ఏమొస్తుంది ఏమిస్తున్నాడు భగవంతుడు అని. కానీ భగవంతుడు ప్రతిదీ కూడా నోట్ చేసి ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రతి దాన్ని మన అకౌంట్లో వెనక దాస్తూ ఉంటారనమాట. రైట్ టైం వచ్చినప్పుడు భగవంతుడు ఎలా అయితే ఆ ఓనర్ ఆ సర్వెంట్కి చూపించారో, సో మొత్తం ఇదంతా నీదే, అప్పటిదాకా అలా క్లాత్ కప్పి ఉంచుతారనమాట కృష్ణ. రైట్ టైం వచ్చినప్పుడు మనకి రివీల్ చేస్తారు, నువ్వు చేసిన ప్రతి సేవకి కూడా ఇది నీ రివార్డ్ అని చెప్పి చెప్తారనమాట. సో భగవంతుడు ప్రతిదీ చూస్తూ ఉంటారు, మనం ఇవ్వడం వల్ల ఏది కోల్పోము. See, సుధామ ఇంత అటుకులిస్తేనే భగవంతుడు ఎలా ప్రతిస్పందించారు, నా కోసం ఇంత దూరం అటుకులు తెచ్చిచ్చాడు, నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి అంత ప్రతిస్పందించారు భగవంతుడు. సో మనం కూడా మన సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మనం SGRలో చెప్పుకున్నాం, గీతా రహస్యాలు క్లాస్లో చెప్పుకున్నాం, మనం మన సమయాన్ని భగవంతునికి ఇవ్వడం అంటే మన సమయాన్ని స్పెండ్ చేయడం కాదు, మన సమయాన్ని ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ వస్తాయా రావా, మనకి మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయా రావా? వస్తాయి వస్తాయి. మాతాజీ. మేబీ భౌతికంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అయ్యి మనకి రిటర్న్స్ రాకపోవచ్చేమో, కానీ భక్తిలో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అన్నది మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. మనం ఒక్క అడుగు భగవంతుని కోసం వేయడానికి ట్రై చేస్తే భగవంతుడు ఎన్ని అడుగులు వేస్తారు మన వైపు, 100 అడుగులు వేయడానికి రెడీగా ఉంటారు. మన అడుగు చిన్న చిన్నగా బేబీ ఫుడ్ స్టెప్స్ ఉంటాయి అనమాట. చేద్దామా లేదా జపం, ఇవాళ ఇవాళ వద్దులే, క్లాస్ విందామా లేదా ఇవాళ వద్దులే, అబ్బా ఏం విందాంలే ఏం చదువుదాంలే, మన అడుగు అలా ఉంటుంది. కానీ అలా కూడా మనం ఒక్క అడుగు వేయడానికి మొదలు పెడితే భగవంతుడు 100 అడుగులు వేయడానికి మొదలు పెడతారు. అండ్ భగవంతుడి అడుగులు తెలుసు కదా, భగవంతుడి అడుగులు ఎంత పెద్ద అడుగులు ఉంటాయి. ఒక్క అడుగుతో ఆయన 3 అడుగులతో 2 అడుగులతో ఆయన ముల్లోకాన్ని కొలిచేసి ఇంకో అడుగు ఇంకొక అడుగు బలి మహారాజ్ తలపైన పెట్టేశారనమాట. సో భగవంతుని అడుగు అంత పెద్దగా ఉంటుంది. సో భగవంతుడు కరుణ సింధు, ఆయన ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఒక్కసారి భగవంతుని వైపు తిరిగి, కృష్ణ నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది, నీ భక్తి చేయాలని ఉంది అన్న ఒక్క ఇంటెన్షన్ చూపించామంటే మన లైఫ్లోకి ఈ జ్ఞానం ఎలా పంపించాలా అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మెయిన్ థింగ్, ఎన్నో జన్మల నుండి మనం భౌతికంగా జీవిస్తున్నప్పుడే భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మనకి తినడానికి తిండి ఇస్తున్నాడు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, మనం తిన్నది అరగడానికి మనకి లోపల డైజెస్టివ్ ఫైర్, లోపల అగ్నిని ఇస్తున్నారు, మనం పీల్చడానికి గాలిని ఇస్తున్నాడు, సూర్యరశ్మి, చంద్రుణ్ణి. సో మనకి ఇంత చేస్తున్నాడు భగవంతుడు. మనం భగవంతుడు ఇచ్చేవి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం భగవంతుడికి ఎంత రుణపడిపోయి ఉంటామంటే మనం ఇంకా దాన్ని తీర్చుకోలేమన్నమాట. సో మనం ఏమి చేయనప్పుడే భగవంతుడు ఇన్ని చేస్తున్నాడంటే, కృష్ణ నాకు నీ పైన ఇంట్రెస్ట్ ఉంది, నాకు నీ భక్తి చేయాలని ఉంది, నాకు నిన్ను ప్రేమించాలని ఉంది అని ఒక్క చిన్న ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, భగవంతుడు ఇంకెలా చూసుకుంటాడు ఆలోచించండి. సో మనం చేసే భక్తి ప్రతిదీ కూడా కౌంట్ చేయబడుతుంది, లెక్క వేయబడుతుంది. అలా అయితే ఆ ఓనర్ అన్నవారు కుండల్లో అన్ని సేవ్ చేస్తారో, మన అకౌంట్లో కూడా భగవంతుడు మన భక్తిని అలానే భక్తి సుకృతిని పెడతారు. అండ్ దాని టైం వచ్చినప్పుడు దాని రివార్డ్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో 2 లెసన్స్ ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఒకటి, భగవంతుణ్ణి ప్లీజ్ చేశాము అంటే గనక ప్రతి ఒక్కరూ ప్లీజ్ అయిపోవాల్సిందే. సో ఇక్కడ ద్రౌపదీదేవి ఒక మాట్సల్ ఆఫ్ రైస్ భగవంతునికి ఇచ్చింది. దుర్వాస మునిని వాళ్ళ శిష్యులందరినీ కూడా ప్లీజ్ చేసిన క్రెడిట్ అనేది వచ్చిందా లేదా ఇక్కడ? డెఫినెట్గా వచ్చినట్లే. సో మనం ఎప్పుడైతే మన లైఫ్లో భగవంతునికి టైం ఇస్తూ భగవంతునికి ప్లీజ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అవ్వాల్సిందే. ఒక చెట్టుకి నీరు పోయాలి అంటే, వేర్లకి నీళ్లు పోసామంటే అందులో ఉన్న కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు ప్రతిదానికి కూడా ఆ నీరు వెళ్తుందా వెళ్ళదా? సో ప్రతిదానికి మనం సపరేట్గా పోయాలా? అవసరం లేదు. ఎక్కడైతే వేర్లు ఉంటాయో వాటికి నీళ్లు పోసామంటే అక్కడి నుంచి శక్తి అన్నిటికీ వెళ్తూ ఉంటుంది, ఆ నీరు అనేది అన్నిటికీ వెళ్తూ ఉంటుంది. సో అలానే మనం మన జీవితంలో భగవంతుని ప్లీజ్ చేయడం
మొదలు పెట్టామనుకోండి, ఇనీషియల్గా కొందరు సపోర్ట్ చేయకపోవచ్చు, కొందరు అపోజ్ చేయొచ్చు, ఇలా ఉండొచ్చు. కానీ పోను పోను ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేయడమైనా మొదలు పెడతారు. లేదంటే మనకు ఎలాంటి శక్తిని ఇస్తారు అంటే, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం మన దారిలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కాన్ఫిడెన్స్, అన్న స్ట్రెంగ్త్ అనేది కూడా మనకి భగవంతుడు ఇస్తారనమాట. సో భగవంతుణ్ణి ప్లీజ్ చేసి భగవంతుని కోసం మనం ఏదన్నా అర్పించినట్లయితే మనం ఏది కోల్పోయిన వాళ్ళం కాదు, ఇన్ఫాక్ట్ చాలా పొందిన వాళ్ళం అవుతాం అనమాట. మనం టెంపుల్కి వెళ్ళి ఒక చిన్న సర్వీస్, ఒక మీనియల్ సర్వీస్ చేసినా కూడా భగవంతుడు ఎదురు చూస్తుంటాడంటే, నా కోసం గుడికి వచ్చి నా కోసం సేవ చేశాడు ఈయన, సో ఈయనకి నేను ఎలా ప్రతిస్పందించాలి, నేను ఏం చేసి ఈయనకి నేను తిరిగి మళ్ళీ దాన్ని తీర్చుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారంట భగవంతుడు. సో మనం భగవంతుడి గురించి తెలుసుకుంటూ, భగవన్ నామం చేసి తీసుకుంటూ, భగవత్ కథ వింటూ భగవంతుని మన లైఫ్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసే కొద్దీ భగవంతుడు ఇంకా మన దారిలో ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎలా ఇంకా వీళ్ళ జర్నీని స్పీడప్ చేయాలి, నేను వీళ్ళు తొందరగా నా దగ్గరకు వచ్చేసేయాలి, సో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు ఈ భౌతిక ప్రపంచంలో, ఇక్కడ ఉండకూడదు, తొందరగా వీళ్ళ జర్నీని స్పీడప్ చేసి ఆధ్యాత్మిక ధామానికి ఎలా తీసుకువెళ్ళాలి అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారు. సో భగవంతుని ప్లీజ్ చేస్తూ భగవంతునికి ఏదన్నా ఇవ్వడం వల్ల మనం ఏది కోల్పోయిన వాళ్ళం కానే కాదు. రైట్. ఇంకొక లెర్నింగ్ ఏంటి అంటే, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక భక్తునికి మాత్రమే తెలుస్తుంది అనమాట. చాలా సిచ్యుయేషన్స్ అనేవి మన లైఫ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. అలాంటి టైంలో మనం భగవంతుని వైపు తిరిగి ఎలా ప్రే చేసి ఎలా సిచ్యుయేషన్ నుండి మనం బయటికి రావచ్చు అనేది తెలుసుకోవడం అనేది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. చాలా మందికి అది తెలియదు. సో ఒక సిచ్యుయేషన్లో అది బయటికి రావడం తెలియనప్పుడు అందరూ వదిలేస్తారు, హోప్స్ వదిలేస్తారు. సో డివోటీ అనేవారు ఎలా ఉంటారు అంటే, హోప్ వదిలేయాల్సిన సిచ్యుయేషన్లో కూడా హోప్ పెట్టుకొని భగవంతుని వైపు తిరిగేవాడే డివోటీ అనమాట. సో భగవంతుడు చూస్తాడు, ఒక్కోసారి టెస్ట్ చేస్తాడు. సో ఇంత సిచ్యుయేషన్ వచ్చినా కూడా అలానే సస్టైన్ అవుతున్నాడా, భక్తిలో అలానే నిలబడి ముందుకు వెళ్తున్నాడా లేదా అని భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం అది నిరూపించామనుకోండి, నేను భగవంతుడు ఇవ్వడం మొదలు పెట్టేస్తాడనమాట. ఇంత టఫ్గా ఉన్నా కూడా నువ్వు నా వైపే తిరుగుతున్నావు, నన్నే చూస్తున్నావు కదా, మేబీ అన్ని బాగున్నప్పుడు భక్తి చేయడం ఓకే, కానీ లైఫ్లో రివర్సల్స్ ఎదురయ్యి కష్టాలు ఎదురైనప్పుడు కూడా నువ్వు నా నా శరణే కోరుకుంటున్నావు కాబట్టి డెఫినెట్గా నీకు నేను ప్రతిస్పందిస్తాను అని భగవంతుడు మనకి ప్రతిస్పందించడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం కూడా మన లైఫ్లో భగవంతునికి టైం ఇస్తూ భగవంతునికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనం ఏది కోల్పోము. అండ్ మన లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, భగవంతునికి వినయంగా, సిన్సియర్గా, మనస్ఫూర్తిగా ప్రే చేయడం. సో ఈ రెండు కనుక మనం చేయగలిగాము అంటే మన లైఫ్ ఎలా ఉన్నా, ఎంత టఫ్గా ఉన్నా కూడా మనం దాని నుండి ఈజీగా ముందుకు వెళ్ళడం ఎలా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనం ఇవాళ చెప్పుకోవాలనుకున్న స్టోరీ. సో ఎలా భగవంతుడు మనల్ని మనం చేసిన తప్పుల నుండి కూడా బయటికి తీసుకురావాలి. సో ఇక్కడ ద్రౌపది దేవి చేసిన తప్పా కదా, సో ఆ పాత్ర అనేది పర్ఫెక్ట్గా శుభ్రంగా క్లీన్ చేయాలి. జనరల్గా మనం చేసుకునే వెసల్స్ శుభ్రంగా క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం. అందులోనూ ఫర్ ఎగ్జాంపుల్ దేవుడికి ఏదైనా నివేదన ఇవ్వడానికి మనం వెండి పాత్రలు ఏమైనా వాడామనుకోండి, అవి ఇంకా శుభ్రంగా క్లీన్ చేసి తుడిచి తోమి అంటే పక్కన నీట్గా పెడతామన్నమాట వాటిని. అలాంటిది అక్షయ పాత్ర అనేది బంగారంతో చేసింది అంటారు. సో అలాంటిది ఇంకెంత జాగ్రత్తగా క్లీన్ చేసి ఉంటుంది ద్రౌపది దేవి. అయినా కూడా ఒక పక్క ఒక మెతుకు ఉండి దాని ద్వారా, ఆ తప్పు ద్వారా కూడా భగవంతుడు మనల్ని ఎలా కాపాడగలడు అనేది ఈ కథ నుండి, ఈ వృత్తాంతం నుండి మనం తెలుసుకోవచ్చు అనమాట. భగవంతుడు కేవలం మన మంచి ద్వారానే కాదు, మనం చేసిన తప్పుల ద్వారా కూడా భగవంతుడు మనల్ని కాపాడగలడు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ ఈరోజు జపాన్కి రాకపోయినా సరే మేము 8 months నుంచి మీవి హర్షకేశ్ ప్రభుజీవి క్లాసెస్ రికార్డింగ్స్ అన్ని వింటున్నాం మాతాజీ. ఎవ్రీ క్లాస్ వింటాం మాతాజీ. ఆఖరికి లాస్ట్ నిన్న రిలీజ్ చేశారు కదా భీష్మదేవ్, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని చూస్తూ ఉంటాం మాతాజీ. మేము ఇంత భక్తిలో ముందు ఇంకా అనర్థాలు చాలా ఉన్నాయి మాతాజీ, అయినా సరే ఇంతవరకు మేము ముందుకు వచ్చాం. మేము కానీ మోహిని మాతాజీ మా సిస్టర్, ఇంకో సిస్టర్ రాణి మాతాజీ కూడా ఉన్నారు. మేము ముగ్గురం సిస్టర్స్. మేము ముగ్గురం కూడా ఇంతవరకు వచ్చాము అంటే మీ ఇద్దరు హృషికేశ్ ప్రభుజీ మరి ఎప్పుడైనా చెప్పండి మాతాజీ. మేము డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాం కానీ మేము క్లాసెస్ లో లేకపోవడం, ఆ టైమింగ్స్ మాకు మీరు ఎవ్రీ రికార్డింగ్ మా కోసం ఇంకా మేము ముందుకు వెళ్ళాలని బ్లెస్సింగ్స్ మాకు ఇమ్మని చెప్పండి మాతాజీ.
మీరు కూడా Definitely. ఇవ్వండి మాతాజీ, ప్రేయర్ చేయండి. మేము ఇంకా భక్తిలో ముందుకెళ్ళాలి. మా అనర్థాలన్నీ పోవాలని మీరు ఎవ్రీ క్లాస్ చాలా బావుంటాయి మాతాజీ. కానీ నేను కోవిడ్ నుంచి కూడానా రంగిణి మాతాజీ అని అబుదాబి నుంచి క్లాసెస్ భాగవతం ఫస్ట్ స్కందం పూర్తి చేశాను మాతాజీ. భగవద్గీత కూడా 2 టైమ్స్. ఇప్పుడు కూడా మేము 11:00కి భాగవతం విష్ణుదత్త ప్రభు 16 రౌండ్స్ చేస్తాం మాతాజీ. ఓకే. ఇవన్నీ మీ అందరి గురువుల కృప వలన జరుగుతుంది మాతాజీ. మేము చాలా హ్యాపీ మాతాజీ. కాన్షియస్‌కి వచ్చాక అసలు భౌతిక ప్రపంచంతో చాలా కనెక్టివిటీ తగ్గిపోయింది మాతాజీ. ఇదే షేర్ చేసుకోవాలనుకున్నాను మాతాజీ. చాలా చాలా థాంక్స్ మాతాజీ. హృషికేశ్ ప్రభుకి కూడా మా ధన్యవాదాలు చెప్పండి మాతాజీ. డెఫినెట్‌గా చెప్తాను మాతాజీ. థాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద మన ప్రణామం. అందరిలో కూడా అనర్థాస్ ఉంటాయి. మనందరం కలిసి ఇలా సాంగత్యంలోకొచ్చి జపం చేస్తూ భగవత్ కథ వింటూ ఉన్నప్పుడు అనర్థాలనేవి మెల్లమెల్లగా పోతూ ఉంటాయి. సో కొన్ని చాలా నరకలు చాలా కష్టాలు అంటే చాలా ఇబ్బందులు కూడా పడ్డాను మాతాజీ. నాకు ఇంట్లో కూడా చాలా అసలు రోజు ఏడ్చుకునేదాన్ని కానీ వదలలేదు. ఇప్పుడిప్పుడు మెల్లిమెల్లిగా సెట్ అవుతున్నాయి మాతాజీ. నేను చెప్తున్నాను కానీ చాలా అసలు అంటే జపం చేయాలంటే కూడా దొంగతనంగా చేసేదన్నమాట. కానీ నేను వదలలేదు మాతాజీ ఎక్కడ కూడా. సరే అని కంటిన్యూ చేశాను. కృష్ణ నాకు అలాగే చాలా చాలా ఎన్నో మెర్సీలు చూపించారు మాతాజీ. ఇంక అందులో అసలు ఇంక చెప్పలేను మాట అంతే. అదే చెప్తున్నాను మాతాజీ. హరే మీరు కృష్ణ. దొంగతనంగా జపం చేయొచ్చు గానీ, కృష్ణ మాత్రం బహిరంగంగా మన హృదయాల్ని దొంగతనం ఆ! చేసేస్తారనమాట. చాలా ఎంత మంది చేత చేసినా కూడా. దామోదర హారతి కూడా చేయిస్తున్నాం మాతాజీ. మా టెంపుల్‌లో కూడా దామోదర హారతి చేయించాం మొన్న అందరి చేతన. అన్ని కృష్ణ కృప మాతాజీ. మీ అందరి ఆశీస్సులు అనుకుంటున్నాం మాతాజీ. కానీ ఇంకా కొన్ని వదలలేకపోతున్నాం కుటుంబ పరిస్థితుల వలన. అవన్నీ కూడా వదలాలని మా కోసం ప్రేయర్ చేయండి మాతాజీ. ష్యూర్, ష్యూర్ మాతాజీ. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. ఇంకేం క్వెషన్స్ లేవంటే మనం సెషన్ ఎండ్ చేద్దాము. మాతాజీ నేనైతే రోజు క్లాస్‌కి నేను రికార్డింగ్స్ మేము వింటున్నాను. అటెండ్ అవ్వలేను మాతాజీ. కానీ జపం మాత్రం 16 రౌండ్స్ వేరే గ్రూప్‌లో చేస్తున్నాం. ఈ టైం నాకు కుదరదు మాతాజీ. సండే అని ఓకే. ఈరోజు కుదిరింది. ఓకే. కానీ థాంక్ యూ. మీరు రోజు చెప్తున్న రికార్డింగ్ మాత్రం వింటున్నాను మాతాజీ. రోజు హరినామం కోసం చెప్తున్నవి, ప్రభుజీ చెప్పినవి, మీరు చెప్పినవి కూడా వింటున్నాం మాతాజీ. ఈ అవకాశం మీకు ఇవి చెప్పాలనే అసలు ఈరోజు నేను క్లాస్ అటెండ్ జప సెక్షన్ చేసి మీకు ధన్యవాదాలు చెప్దాం అనేసి నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ చాలా రోజుల నుంచి అటెండ్ అయ్యాను మాతాజీ. ఏమి అనుకోవద్దు మాతాజీ ఎక్కువసేపు హరి హరి మాట్లాడాను. బోల్. నో ప్రాబ్లమ్ మాతాజీ. హరి హరి హరే బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. ఫైన్. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। थैंक यू सो मच माता जी फ्रॉम प्रभु। हरे कृष्ण माताजी, थैंक यू माताजी। హరే थैंक यू। కృష్ణ हरे మాతాజీ. कृष्ण। థాంక్ యూ మాతాజీ.